సిరీస్ కు టీమిండియా రెడీ అయింది. 2 మ్యాచ్ల సిరీస్ లో తలపడబోతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియానే హాట్ ఫేవరెట్. అలాగని ఐర్లాండ్ ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. టీ20ల్లో ఫలితాలను ముందే ఊహించలేమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే తొలి టీ20లో భారత జట్టు కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో ఛాన్స్ ఉంటుందా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ప్రస్తుతం ఫామ్ ప్రకారం చూస్తే వైభవ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. కానీ సూర్యవంశీని తీసుకుంటే ఓపెనింగ్ జోడీ మారిపోతుంది. లేదంటే వన్ డౌన్ లో అయినా మార్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వైభవ్ సూర్యవంశీ కోసం అభిషేక్ శర్మ లేదంటే సంజు శాంసన్ తుది జట్టులో ఛాన్స్ కోల్పోతారు. ఇద్దరూ కాకపోతే ఈశాన్ కిషన్ ను తప్పించాల్సి ఉంటుంది. వైభవ్ ను తీసుకోకపోయినా టీం మేనేజ్మెంట్ పై విమర్శలు వచ్చే పరిస్థితి ఉంది. మొన్నటి ఐపీఎల్లో సూర్యవంశీ అదరగొట్టాడు. సీనియర్లను ఓవర్టేక్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. శ్రీలంకలో జరిగిన ట్రై నేషన్ సిరీస్ లోనూ ఆకట్టుకున్నాడు. శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఫైనల్లో 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఐర్లాండ్ టూర్లోనూ తుది జట్టులోకి తీసుకునేలా ఆట తీరుతోనే టీం మేనేజ్మెంట్ పై ఒత్తిడి పెంచాడన్న చర్చ జరుగుతోంది. ఐర్లాండ్తో తొలి టీ20లో నుంచి సంజు శాంసన్, అభిషేక్ శర్మను తప్పించినా విమర్శలు వచ్చే ప్రమాదమూ ఉంది. కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో అభిషేక్ శర్మ కీలకంగా నిలుస్తున్నాడు. టీమిండియా విజయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్లో వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ అయినా ఆ తర్వాత పుంజుకున్నాడు. ఐపీఎల్లోనూ ఆకట్టుకున్నాడు. సంజు శాంసన్ కూడా టీ20 వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆరంభంలో శాంసన్ ఫస్ట్ చాయిస్ ప్లేయర్ కాదు, బెంచ్ మీదే ఉన్నాడు. అయితే జట్టులో చోటు దొరికాక మాత్రం చెలరేగిపోయాడు. కీలక దశలో రఫ్ఫాడించాడు. టీ20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగాను నిలిచాడు. ఈసారి ఐపీఎల్లోనూ మంచి మార్కులే సాధించాడు. దీంతో ఓపెనర్గా అభిషేక్ను కొనసాగిస్తారా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. వైభవ్కు ఛాన్స్ ఇస్తే మాత్రం టాప్ 3లో మార్పులు తప్పవని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీద అందరి ఫోకస్ ఉండబోతోంది. టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను జట్టు నుంచి తప్పించి మరీ శ్రేయస్ కు సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అయ్యర్ టాలెంట్ చూసే జట్టు పగ్గాలు అప్పగించారు. ఐపీఎల్లో కెప్టెన్ గా తన జట్లను 3 సార్లు ఫైనల్ కు తీసుకెళ్లాడు. 2024లో కేకేఆర్ కు టైటిల్ అందించాడు. 2025లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఒకసారి ఢిల్లీ జట్టు కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనే ఫైనల్ చేరింది. కెప్టెన్ గా మంచి రికార్డే ఉంది. 54 మ్యాచ్ల్లో శ్రేయస్ 41 విజయాలు అందుకున్నాడు. అయితే 2023 డిసెంబర్ తర్వాత ఇప్పుడే టీ20లో బరిలో దిగబోతున్నాడు. మిడిల్ ఆర్డర్లో సూర్య ఉన్నందున మొన్నటి వరకు శ్రేయస్ కు ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు సూర్యను సైడ్ చేయడంలో అయ్యర్కు అవకాశం దొరికింది. గత 2 ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2025లో 175కు పైగా స్ట్రైక్ రేట్తో 604 పరుగులు సాధించాడు. ఈసారి 168కి పైగా స్ట్రైక్ రేట్తో 498 రన్స్ కొట్టాడు.